హలో సుజాత, తప్పకుండా రావాలి. ఓకే, సీ యూ. శుభలేఖలు వేయించినట్టు వేయించావు కదే, ఎందుకు రారు? అందరూ తప్పకుండా వస్తారే. అందరినీ పిలిచావమ్మా? ఫోన్ లో పిలిచాను, కార్డ్స్ కూడా ఇచ్చాను. రేపు సాయంత్రం మనం ఓపెనింగ్ ఉండదమ్మా. అదోటి బాబాయ్, సింగపూర్ నుంచి షిప్పులో వచ్చిన లాటరీ టికెట్ల తాలూకు బ్లాకులు శ్రీహర్ష ఎత్తుకుపోయాడమ్మా. శ్రీహర్ష? నేను నమ్మను. నమ్మవని నాకు తెలుసమ్మా. అతను శ్రీహర్ష కాదు, ఆ రూపంలో ఉన్న చంద్రం. మీ చెల్లెల్ని దారుణంగా చంపి ఇక్కడ నిన్ను కూడా చంపి మనల్ని పతనం చేయాలనుకుంటున్న చంద్రం. నిజమా బాబాయ్? నిజమో కాదో తెలుసుకోవాలంటే తెల్లవారుతుండగా అతని ఇంటికి వెళ్ళి బ్రౌన్ కలర్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, దాన్ని తీసుకురా. ఆ తర్వాత వాడు చంద్రం నిరూపించి ఉరికంబం ఎక్కించి రాణి ఆత్మకు శాంతి కలిగిద్దాం. ఇదే నిజమైతే ఈ రోజు నుంచి అతని పతనాన్ని నీ కూతురు కోరుకుంటుంది బాబాయ్. హాయ్ శ్రీహర్ష. వెల్కమ్. ఏమిటి, సూర్యుడితో పాటు చందమామ కూడా వచ్చింది మా ఇంట్లోకి? ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మా లాటరీ ఏజెన్సీ ఓపెనింగ్, దానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. నేను తలపెట్టిన కార్యంలో సక్సెస్ అవ్వాలని మీరు నన్ను ఆశీర్వదించండి. ఏ అపవాదు రాకుండా నీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగాలని కోరుకుంటున్నాను. పొద్దున్నే వచ్చాను, నాకు టిఫిన్ పెట్టి పంపొచ్చుగా? నేను కాదనలేదుగా. కమాన్. ముందు మీకు సర్వ్ చేసి తర్వాత నాకు. అరే ఆలి, నువ్వు వెళ్ళి టించర్ తీసుకురా, నేను కాటన్ తీసుకొస్తాను. త్వరగా వెళ్ళిపో. ఇక పీకోమని పీచు. సారీ, మీకు ట్రబుల్ ఇచ్చాను. నాకు ట్రబుల్ ఇవ్వలేదు, నువ్వు ట్రబుల్ కొని తెచ్చుకున్నావు. బ్రేక్ఫాస్ట్ చేసే మూడ్ నాకు లేదు. వస్తా. సడన్ గా వెళ్ళిపోతానంటున్నావు, మా ఇంట్లో ఏదో దొంగతనం చేసినట్టు. భలే మరే, వస్తా. అదేమిటి బాబు అలా వెళ్ళిపోతుంది? ఒక్కసారి అటు చూడు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయి నిన్ను మోసం చేస్తోంది బేటా. నన్ను మోసం చేయటం కాదు చాచా, తనను తనే మోసం చేసుకుంటోంది. ఆ విషయం సాయంత్రానికి గాని తనకు తెలియదు. ఇప్పుడు అమ్మాయి శ్రీలేఖ రిబ్బన్ కట్ చేస్తుంది. కట్ చేయమా. అమ్మా, ముహూర్తానికి టైం అయింది, స్విచ్ ఆన్ చేయి. All of you go out. What happened? ఈ ప్రెస్ లో బాంబు ఉంది. Come on, move. అక్కర్లేదు, నా వ్యాపారాన్ని పడగొట్టడానికి ఇది ఒక మనిషి పనిన కుట్ర కావచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ వచ్చాక మీరు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళండి. బాంబు లేదని చెప్తున్నాం కదండి. ఐఎమ్ సారీ సార్, చెక్ చేయకుండా వదలం. కమాన్ మూవ్. వెళ్ళండి. కమాన్ కమాన్ బాయ్స్, కమాన్ సెట్. ఏమిటి నానాజీ గారు, నానా రకాల ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి ముఖంలో. లోపల బాంబు ఉండి ఉంటుందంటారా, బాంబు లాంటి నిజం పేలబోతుందంటారా? చంద్రం, నీ స్వార్థం నాకు అర్థమైంది. చంద్రం, ఓ నీకు అంటించారా ఈ జబ్బు? నో, యు ఆర్ ఎ చీటర్. అందుకే మా కుటుంబాన్ని వెంటాడుతున్నావు, మా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నావు. లాటరీ పేరుతో మీ బాబాయ్ ఈ ప్రెస్ లో ఏం వ్యాపారం చేయాలనుకున్నాడో, ఈ ఫంక్షన్ ఉండకుండా మీ నాన్న ఎందుకు హైదరాబాద్ వెళ్ళాడో ఒక్క నిమిషంలో అంతా తేలిపోతుంది. మిస్ శ్రీలేఖ, ఇది లాటరీ ఏజెన్సీ కదా? అవునండి. ఇక్కడ జరగబోయేది ఆ వ్యాపారమే కదా? అవును. మరి ఇదేమిటి? పైన లాటరీ టికెట్లు ప్రింట్ అవుతున్నాయి, కింద దొంగ నోట్లు వచ్చవుతున్నాయి. ఇది
ఇదంతా నాకేం తెలీదు. డేజీ గారు, ఇదంతా శ్రీహర్ష గారి పన్ను పన్నాగం. మా బిజినెస్ ని షటప్. మీ ప్రెస్లోకి వచ్చి అతను దొంగ నోటు ప్రింట్ చేయించాడా? ఆ మెషినరీ కూడా అతనే ఇన్స్టాల్ చేయించాడా? మిస్టర్ ప్రతాప్, టేక్ హిమ్. ఎస్ సార్, కమ్ ఆన్. హర్ష, ప్రాణం కాపాడిన మనిషిని మర్చిపోయి నన్ను ఒక హంతకుడుగా చూస్తే నిన్ను అంత తేలిగ్గా క్షమించను. హర్ష, మిస్ శ్రీలేఖ, ఈ ప్రెస్ మీ పేరు మీదనే ఉన్నా ఇక్కడ ప్రింట్ అవుతున్న దొంగ నోట్లకు నానాజీకి సంబంధం ఉందనే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాను. రేపు మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. కానిస్టేబుల్, ఎస్ సార్. ఈ ప్రెస్ కు సీల్ వేయి. ఏమి శ్రీలేఖ, ఎంబీఏ చదివి చివరకు నువ్వు మొదలుపెట్టిన వ్యాపారం ఇదా? రేపటి నుంచి నీ స్నేహితురాలు అని ఎలా చెప్పమంటావే? పదండి, పోదాం. మీ తమ్ముడే కదండి, చెప్పండి. నాకు తమ్ముడు ఎట్ట అవుతాడండి? ఎవడో ఆనందం తెచ్చి పెంచుకుంటారు మా పెద్దోళ్ళు. ఒకే రక్తం పంచుకుని పుట్టినోడైతే ఇట్టండి తప్పుడు పనులు ఎందుకు చేస్తాడు? కానీ ప్రతిపక్షం వాళ్ళు అందులో మీకు వాటా ఉందంటున్నారు. అట్ట అనకపోతే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎందుకు అవుతారండి? అసెంబ్లీలో నడుస్తూ కాలు మడతబడి అమ్మా అంటే అధ్యక్ష వాడు నన్ను నీ అమ్మ అని తిడుతున్నాడు అని వాకౌట్ చేసే రకం. రాసుకోండి అయ్యా, ఇవన్నీ పేపర్లో రాసుకోండి. పోండి. ఇదేమన్నా ఆరోపణ సార్? తమ్ముడు గురించి ఎవరైనా ఇలా చెప్తారా? రాజకీయ నాయకుడు ఎప్పుడూ ముందు తన తోలు తను కాపాడుకోవాలరా. లేకపోతే ఈ జనం మన తోలు ఒలిపించి చెప్పులు కుట్టి మన కాళ్ళకే తొడిగిస్తారు. రాజకీయాల్లో ఈ చమత్కారాలు కూడా ఉంటాయన్నమాట. శ్రీలేఖ, ప్రెస్ మీ పేరు మీదనే ఉందిగా? శ్రీలేఖ, ప్రాణం కాపాడిన మనిషిని మర్చిపోయి నన్ను ఒక హంతకుడుగా చూస్తే నిన్ను అంత తేలిగ్గా క్షమించను.